విశాఖ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ దీపిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దీపికను తొలుత గాయత్రి హాస్పిటల్లో చేర్చగా మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ గొంతుకు కుట్లు వేసి రక్తం పోకుండా చేస్తారు. ఇవాళ దీపిక తల్లి లక్ష్మి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అటు భార్య చనిపోయి ఇటు కూతురు చావు బ్రతుకుల్లో ఆసుపత్రిలో ఉండటంతో దీపిక తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నిందితుడికి ప్రవర్తన నచ్చకే పెళ్లి వాయిదా వేస్తూ వచ్చామని, ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుంటుందండి? నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు సార్. ఈ టైంలో ఇప్పుడు వచ్చేలా చేశాడు సార్. ఎంతకాలం నుంచి పరిచయం ఉందండి అసలు ఈ అబ్బాయికి అమ్మాయికి? మీరు పెళ్ళి అనుకున్నారా, చేద్దాం అనుకున్నారా? చేద్దామని మా అన్న కూడా సార్ ఎంత సార్, పాపకు మిస్బిహేవియర్ చేస్తానండి పాప నాతో చెప్పింది సార్. ఆ తర్వాత నాకు చెప్తే నువ్వు మిస్బిహేవ్ చేస్తావట, ఇలా చేస్తే అలాగే రేపు పొద్దున పెళ్లి చేస్తే నువ్వెలా బాగా చూసుకోవు కదా. ముందు పెళ్లి చేస్తామని మీరు ఒప్పుకున్నారు కదా, ఎందుకు మరి ఇలాగా? అందుకే వెంటనే చేయమని ప్లాన్ చేసి, నీకు ఉద్యోగం లేదు, నేను ఎలా చేస్తాను, 1 ఇయర్ తర్వాత నేను ఈలోపు టైం ఇవ్వు, ఈ 1 ఇయర్ తర్వాత నేను చేస్తానులే అన్నాను సార్. అంతే. అలా అమ్మోళ్ళు కూడా చెప్పాను, ఈ రేపటి వచ్చి బొట్టు పెట్టేసి మీరు వెళ్ళండి 1 ఇయర్ తర్వాత అప్పుడు చేస్తామని కూడా చెప్పాను అలా అమ్మోళ్ళకి. సరే అని అలా అమ్మోళ్ళు వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం వచ్చాడండి మీ దగ్గరికి? 2 వీక్స్ అవుతుంది వచ్చి. ఇలా చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకేం జరిగింది ఏమో మరి. ఇది మా అమ్మాయిని అమ్మని తెలిసి ఇలా మాదిరి తేరేయడండి. అంతే, నేను ఇంకా మాట్లాడాను. ఆడికి మాత్రం డిప్యూటీ సీఎం వరకు వెళ్ళి ఆడికి మాత్రం వెంటనే జైల్లో గడిపించి పోషించొద్దు, ఆడికి వెంటనే తక్షణమే శిక్ష చేయాలి. శిక్ష అంతా ఇంకా ఎన్కౌంటర్ చేయాలి తప్ప ఇంకా జైల్లో పెట్టి పోషించకూడదు. అది సీఎం అంటే మీరు ఇంట్లో ఉండని సమయం తెలుసు వాళ్ళకి? తెలుసు, మీకు ఉన్న సమయం తెలుసు. నేను ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతున్నాను తెలుసు. మా అబ్బాయి 8 గంటలకు కాలేజీకి వెళ్ళిపోతాడని తెలుసు ఆడికి. ఇటు రావడానికి అవకాశం ఉంది, ఇలాగ వచ్చాడు, వెనక నుంచి వచ్చే అవకాశం ఇలాగే వస్తాడు సార్. సీసీ కెమెరాలు గట్ట ఉంది చూడండి. ఏమ్మా నాకు ఆమె తెలిసి ఇలాగ వచ్చాడండి, మేము లేం కదా. ఎప్పుడన్నా ఇంటికి వచ్చాడు అసలు? మీ ముందు అదే అంతకుముందు వచ్చారు కదా. అది సార్ నువ్వు ఇప్పటికీ చెప్తున్నాను, మరి నువ్వు ఏదో ఒకటి చేయకపోదు కదా నా పాపనమ్మను, రేపు పొద్దున మీ అమ్మ నాన్న మీద డిపెండ్ ఎలా పెంచుతావు అని చెప్పాను. అలాగే అన్నాడు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో మీరు గమనించారా? అది నాకు తెలియదు సార్, ఏం తెలియదు. మీరు వచ్చి సార్ మరి నేను మాట్లాడలేను. దయించి ఆయన చేయకుంచండి, ఆడిని మట్టు పెంచి పోషించొద్దు దయించి. మనం చూస్తున్నాం కదా, తండ్రి ఆవేదన, కళ్ళల్లో నీళ్లు ఎలా అయితే మొత్తం నీరారిపోయినటువంటి పరిస్థితి ఉంది. హృదయ విదారకమైనటువంటి ఘటన. తండ్రి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, కోర్టుల్లో జైల్లో పెంచి పోషించొద్దు, అతను కఠినమైనటువంటి శిక్ష విధించాలి. వెంటనే సీఎం డిప్యూటీ సీఎం కూడా తమకు న్యాయం చేయాలి, మేము పెళ్లి చేస్తానన్నా కూడా వచ్చి హత్య చేశాడని ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెళ్లికి ఒప్పుకున్నా కూడా 1 సంవత్సరం టైం అడిగినా ప్రేమోన్మాదిగా వచ్చి ఇలా హత్య చేస్తారని మేము అనుకోలేదని తండ్రి ఆ తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.